శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 19 కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారంటే, అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 19న కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారంటే, వారు చేసే పనుల వల్ల ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఏ విధమైన ప్రభావాన్ని పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. 2025 మార్చి 19న కుంభరాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కనుక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. ఈ యొక్క రాశి వారికి కష్టం, సుఖం, అలాగే డబ్బు విలువ, సమయ పాలన విలువ బాగా తెలిసి ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ బరువు బాధ్యతలు ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి భుజాల మీద మోయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు కుటుంబంలో ముఖ్యమైన వారిగా ఉంటారు. ఈ యొక్క రాశి వారిని ఆధారపడి చాలా మంది వీరు జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి అనేక మందికి సహాయపడుతూ ఉంటారు. వీరు ఎదగడమే కాకుండా పక్క వారిని సైతం బాగుపరిచేలాగా వీరి యొక్క జీవితం మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండాలని ఎప్పుడూ కూడా శ్రమ పడుతూ ఉంటారు. అనేక మందికి సహాయం చేసేటటువంటి మంచి మనస్సు ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు అందం, ఆకర్షణీయంతో పాటు తెలివితేటలు అద్భుతంగా కలిగిన వారు, విద్యావంతులు ఈ రాశివారు. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు ప్రేమ జీవిత భాగస్వామి పట్ల నమ్మకమైన వారిగా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి వివాహ విషయంలో ఇప్పటి వరకు అవివాహితులు ఎవరైతే ఉన్నారో మంచి చక్కటి సంబంధం ఈ రాశి వారికి గోచరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి చక్కని జీవిత పరిష్కార మార్గాలు దక్కబోతున్నాయి. ఆశించిన ఫలితాలు దక్కబోతున్నాయి. కోరుకున్నటువంటిది ఇప్పుడు వీరికి దక్కేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 19న ఇద్దరు వ్యక్తులు వీరి యొక్క జీవితంలో వీరికి ఒక ముఖ్యమైన మలుపు తిప్పే విధమైన పరిస్థితిని కల్పించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరు ఇంతవరకు ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ పనిని ఇప్పుడు సునాయాసంగా చేయగలుగుతారు. ఎందుకంటే కనుక ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరికి సహాయం అందబోతుంది. ఆ వ్యక్తులు వీరి బంధుమిత్రులు కావచ్చు, జీవిత భాగస్వామి, అలాగే తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వీరి తోబుట్టువులు కావచ్చు, అలాగే వీరి యొక్క స్నేహితులు కావచ్చు. వీరికి సంబంధించిన ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వీరిని ఎంతగానో అభిమానించేటటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరికైతే ఇప్పుడు జీవితంలో ఒక మంచి మార్గం ఏర్పడబోతుంది. ముందుకు వెళ్లేటటువంటి చక్కటి ఒక మంచి ప్రణాళిక సిద్ధపడబోతుంది. ఎందుకంటే కనుక వారు ఆర్థికంగా సహాయం చేయడం మాత్రమే కాదు, వీరికి చేదోడు వార్దోడుగా ఎప్పుడు కూడా అండగా నిలబడతారు. ప్రతి కష్టంలోనూ ఇప్పటి వరకు వీరికి తోడుగా ఉన్నటువంటి వారు ఆ వ్యక్తులు ఎవరైతే వీరి జీవితంలో ప్రవేశించబోతున్నారో వారి ద్వారా వీరు అదృష్టాన్ని చూడబోతున్నారు. ఇక ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి రాజకీయంగా చక్కటి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాగస్వామి వ్యాపారం చేసేవారు భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగ స్థానంలో ఉద్యోగులతో, సహోద్యోగులతో చక్కటి సహకారం ఏర్పడుతుంది. అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. ఈ రాశి వారికి సంబంధించి ఇక మీదట అన్ని కూడా శుభాలే జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు వీరికి మేలు కలగబోతుందని, రానున్న కాలంలో మహజ్జాతకులు కాబోతున్నారని తెలియజేస్తున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.